రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దేవనాగరి గల హిందీని కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాషగా ప్రకటించింది? ఏ. ఆర్టికల్ 343 క్లాజ్ 1. బి. ఆర్టికల్ 348 క్లాజ్ 1. సి. ఆర్టికల్ 346. డి. ఆర్టికల్ 345. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 343 క్లాజ్ 1. ఆర్టికల్ 343 క్లాజ్ 1 ప్రకారం భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా హిందీ భాషను ప్రకటించారు. అయితే ఇండియాకు అఫీషియల్‌గా నేషనల్ లాంగ్వేజ్ లేదు. ఆర్టికల్ 343 క్లాజ్ 1లో చెప్పింది కేంద్ర ప్రభుత్వ అధికారిక భాష మాత్రమే. రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులను అమలు చేసే అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఏ. పార్లమెంట్. బి. రాష్ట్రపతి. సి. దేశంలోని అన్ని కోర్టులు. డి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన విషయంలో రాజ్యాంగం ఆర్టికల్ 13 ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించింది. శాసనసభ ఆమోదించిన చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే దానిని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ప్రకటించవచ్చు. సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఏ. రాష్ట్రపతి. బి. ప్రధాన న్యాయమూర్తి. సి. మంత్రిమండలి సలహాతో రాష్ట్రపతి. డి. రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆర్టికల్ 127 సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 128 రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చని తెలుపుతుంది. సాధారణంగా సుప్రీంకోర్టులో తగినంత న్యాయమూర్తులు అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావలసిన అర్హత కలిగిన వారిని నియమించుకోవచ్చు. కింది వాటిలో పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్స్ ఏవి? ఏ. ఆర్టికల్ 4 నుంచి ఆర్టికల్ 9. బి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 15. సి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11. డి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11. భారత రాజ్యాంగంలోని 2వ భాగం పౌరసత్వం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వంకు సంబంధించి అంశాలు ఉంటాయి. అలాగే పౌరసత్వాన్ని యునైటెడ్ కింగ్డమ్ దేశం నుంచి స్వీకరించబడింది. భారత రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది? ఏ. 18వ భాగం. బి. 19వ భాగం. సి. 20వ భాగం. డి. 21వ భాగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 20వ భాగం. రాజ్యాంగాన్ని మరియు దాని విధానాన్ని సవరించడానికి పార్లమెంటుకు ఉన్న అధికారాలు రాజ్యాంగంలోని 20వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది. ఇక భారతదేశం రాజ్యాంగ సవరణను సౌత్ ఆఫ్రికా దేశం నుంచి తీసుకున్నారు. కింది వారిలో జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? ఏ. గిరిజా వ్యాస్. బి. మోహిని గిరి. సి. జయంతి పట్నాయక్. డి. పూర్ణిమ అద్వానీ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జయంతి పట్నాయక్. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ప్రకారం జాతీయ మహిళా కమిషన్ 31 జనవరి 1992 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. జాతీయ మహిళా కమిషన్‌లో మొత్తం 7గురు సభ్యులు ఉంటారు. ఒక చైర్పర్సన్, 5గురు సభ్యులు మరియు ఒక సెక్రటరీ ఉంటారు. ఇక జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇక 2025 జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి కె. విజయ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో అత్యవసర పరిస్థితుల గురించి ఉంది? ఏ. ఆర్టికల్ 350-360. బి. ఆర్టికల్ 352-360. సి. ఆర్టికల్ 342-ఆర్టికల్ 350. డి. ఆర్టికల్ 362-ఆర్టికల్ 370. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 352-ఆర్టికల్ 360. రాజ్యాంగంలో 18వ భాగంలో అత్యవసర పరిస్థితుల గురించి తెలుపుతుంది. ఇవి ఆర్టికల్స్ 352-360 వరకు ఉంటాయి. ఓటు హక్కు ఏ విధమైన హక్కు? ఏ. ప్రాథమిక హక్కు. బి. రాజ్యాంగబద్ధ హక్కు. సి. ప్రాథమిక విధి. డి. చట్టపరమైన హక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చట్టపరమైన హక్కు. ఓటు హక్కు అనేది చట్టపరమైన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటు హక్కు గురించి తెలుపుతుంది. ఓటు హక్కు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 62 క్లాజ్ 1 ద్వారా ప్రజలకు ఇవ్వబడిన చట్టబద్ధమైన హక్కు. కింది వారిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీని ఎవరు సిఫార్సు చేస్తారు? ఏ. ఆర్థిక మంత్రి. బి. ఆర్థిక సంఘం. సి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డి. ప్రధానమంత్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్థిక సంఘం. రాజ్యాంగంలో ఆర్టికల్ 280 అనేది ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది. ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్థిక సంఘం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల పంపిణీని సిఫార్సు చేస్తుంది. ఇక ఆర్థిక సంఘంలో చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడాన్ని రద్దు చేశారు? ఏ. 101వ రాజ్యాంగ సవరణ చట్టం. బి. 102వ రాజ్యాంగ సవరణ చట్టం. సి. 103వ రాజ్యాంగ సవరణ చట్టం. డి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 104వ రాజ్యాంగ సవరణ చట్టం. 1952 నుంచి 2020 వరకు భారత పార్లమెంట్లో దిగువ సభ అయిన లోక్సభలో 2 సీట్లను ఆంగ్లో ఇండియన్లకు కేటాయించారు. ఈ ఇద్దరి సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేసేవాడు. అలాగే రాష్ట్రంలో అయితే గవర్నర్ నామినేట్ చేసేవాడు. ఇక 2020 జనవరిలో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ల సీట్లను రద్దు చేశారు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 ద్వారా ఎన్ని స్వేచ్ఛలను కల్పించారు? ఏ. 6. బి. 5. సి. 4. డి. 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6. స్వేచ్ఛ హక్కు గురించి ఆర్టికల్ 19 తెలుపుతుంది. ఇందులో 6 రకాల స్వేచ్ఛలను కల్పించారు.
అందులో మొదటిది వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. రెండవది శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. మూడవది సంఘాలు లేదా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. నాలుగవది భారతదేశ భూభాగం మొత్తం తిరిగే స్వేచ్ఛ. ఐదవది భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడటానికి స్వేచ్ఛ. ఆరవది నచ్చిన వృత్తిని అభ్యసించి ఆ వృత్తిని లేదా వ్యాపారాన్ని కొనసాగించే స్వేచ్ఛ. భారత రాజ్యాంగంలోని 44వ సవరణ ద్వారా కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కును తొలగించారు? ఏ. వాక్ స్వాతంత్రం. బి. సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు. సి. ఆస్తి హక్కు. డి. మత స్వేచ్ఛ హక్కు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆస్తి హక్కు. 44వ రాజ్యాంగ సవరణ చట్టంను 1978 సంవత్సరంలో చేశారు. ఈ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టపరమైన హక్కుగా చేశారు. అలాగే ఈ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఎఫ్ మరియు ఆర్టికల్ 31ను తొలగించారు. అలాగే ఆస్తి హక్కును 300 ఏలో చేర్చారు. 1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల తర్వాత ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? ఏ. 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. బి. 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. సి. 15 రాష్ట్రాలు మరియు 5 కేంద్రపాలిత ప్రాంతాలు. డి. 14 రాష్ట్రాలు మరియు 5 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు. ఈ కమిషన్ 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ నవంబర్ 1, 1956న 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా పనిచేస్తుంది? ఏ. ఆర్టికల్ 129. బి. ఆర్టికల్ 128. సి. ఆర్టికల్ 131. డి. ఆర్టికల్ 126. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 129. ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా పనిచేస్తుందని తెలిపింది. కేసుల యొక్క తీర్పులను, ఆదేశాలు మరియు చర్యలు అన్నింటినీ శాశ్వతంగా రికార్డు చేయవచ్చు. భవిష్యత్తులో సిమిలర్ కేసులు వస్తే ఈ రికార్డులను ఉపయోగించి త్వరగా తీర్పులు ఇవ్వవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి పరిస్థితులలో రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత కోల్పోతాడు? ఏ. ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ దిగువ సభలో సభ్యుడైతే. బి. ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ ఎగువ సభలో సభ్యుడైతే. సి. ముఖ్యమంత్రి ఇంకా సభలో తన మెజారిటీ నిరూపించుకోకపోతే. డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ ఎగువ సభ సభ్యుడైతే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం లోక్సభ, రాజ్యసభ సభ్యులు మరియు ప్రజల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేసే అధికారం ఉంటుంది. ఎమ్మెల్సీలు అనగా రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు కారు. ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి అవ్వచ్చని చాలామందికి తెలియకపోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్గా
ఎమ్మెల్సీ ద్వారా ముఖ్యమంత్రి అయిన వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపించవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తన ఆమోదం తెలియజేయడం తప్పనిసరి చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఏ. 24వ రాజ్యాంగ సవరణ, బి. 25వ రాజ్యాంగ సవరణ, సి. 26వ రాజ్యాంగ సవరణ, డి. 27వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 24వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతి ఎటువంటి వీటో అధికారాన్ని ఉపయోగించలేరు. 24వ రాజ్యాంగ సవరణను 1971 సంవత్సరంలో చేశారు. దీని ప్రకారం రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం తప్పనిసరి చేసింది. కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిపాలనకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ. రాష్ట్ర ప్రభుత్వం, బి. కేంద్ర ప్రభుత్వం, సి. పై రెండు, డి. పైవేవీ కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉంటాయి. అందుకే వీటిని కేంద్ర పరిపాలనా ప్రాంతాలు అని అంటారు. పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి 2 రాష్ట్రాలు ఏవి? ఏ. అస్సాం మరియు బీహార్, బి. కర్ణాటక మరియు కేరళ, సి. పంజాబ్ మరియు గుజరాత్, డి. రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్. జవహర్లాల్ నెహ్రూ 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగౌర్లో మొదటి తరం పంచాయతీ రాజ్లను ప్రారంభించాడు. అలాగే బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేశారు. కింది వాటిలో ఏది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విధి కాదు? ఏ. మొత్తం సచివాలయంపై నియంత్రణ సాధించడం, బి. పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రికి సలహా ఇవ్వడం, సి. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి కేంద్ర మంత్రికి నివేదిక ఇవ్వడం, డి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి కేంద్ర మంత్రికి నివేదిక ఇవ్వడం అనేది రాష్ట్ర కార్యదర్శి యొక్క విధి కాదు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విధులు చూసుకుంటే మొత్తం సచివాలయంపై నియంత్రణ సాధించడం, అలాగే పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రికి సలహా ఇవ్వడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తాడు, అలాగే ప్రభుత్వ విధానాలు అమలును పర్యవేక్షించడం, అలాగే పౌర రాష్ట్ర సేవల బోర్డుకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా పనిచేస్తాడు. కింది వాటిలో ద్రవ్య బిల్లుకు సంబంధించి తప్పు ప్రకటన ఏది? ఏ. ద్రవ్య బిల్లుపై సిఫార్సు చేయడానికి రాజ్యసభకు 1 నెల సమయం ఇవ్వబడుతుంది. బి. ద్రవ్య బిల్లును మొదటగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సి. రాష్ట్రపతి అనుమతితోనే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి. డి. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ద్రవ్య బిల్లుపై సిఫార్సు చేయడానికి రాజ్యసభకు 1 నెల సమయం ఇవ్వబడుతుంది అనే ప్రకటన తప్పు. ఒక ద్రవ్య బిల్లును 14 రోజులలోపు లోక్సభకు తిరిగి పంపాలి, లేకపోతే ఆ బిల్లును ఆమోదించినట్లుగా భావించవచ్చు. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గల భాష ఏది? ఏ. భోజ్పురి, బి. మిజో, సి. రాజస్థానీ, డి. డోగ్రీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి
డోగ్రీ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. అవి అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషలు ఉంటాయి. భారత రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతంకు లెఫ్టినెంట్ గవర్నర్ను ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తాడు? ఏ ఆర్టికల్ 238, బి ఆర్టికల్ 239, సి ఆర్టికల్ 248, డి ఆర్టికల్ 249. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 239. ఆర్టికల్ 239 ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. లెఫ్టినెంట్ గవర్నర్ను చీఫ్ కమిషనర్ లేదా అడ్మినిస్ట్రేటర్ అని కూడా పిలుస్తారు. కింది వారిలో భారత రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఏ న్యాయ మంత్రిత్వ శాఖ, బి ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి, సి న్యాయమూర్తుల కొలీజియం సలహాతో రాష్ట్రపతి, డి భారత ప్రధాన న్యాయమూర్తి సలహాతో ప్రధానమంత్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యాయమూర్తుల కొలీజియం సలహాతో రాష్ట్రపతి. ఇండియాలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని భారత న్యాయమూర్తి మరియు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సహాయంతో రాష్ట్రపతి నియమిస్తాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 క్లాజ్ 1 హైకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి తెలుపుతుంది. ఇండియాలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఏ రాష్ట్రంలో ఉపయోగించారు? ఏ కర్ణాటక, బి గోవా, సి వెస్ట్ బెంగాల్, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కేరళ. కేరళ రాష్ట్రంలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మొదటిసారి ఉపయోగించారు. ఆ తరువాత 1998 సంవత్సరం నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విస్తృత వినియోగం ప్రారంభమైంది. ద్రవ్య బిల్లుకు సంబంధించి కింది వాటిలో రాజ్యసభకు ఉన్న అధికారాలు ఏవి? ఏ 14 రోజుల్లోగా సిఫార్సు చేయవచ్చు, బి బిల్లును సవరించవచ్చు, సి బిల్లును తిరస్కరించవచ్చు, డి ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఎలాంటి అధికారం లేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 14 రోజుల్లోగా సిఫార్సు చేయవచ్చు. రాజ్యసభలో ద్రవ్య బిల్లులను సవరించలేరు, కానీ సవరణలను లోక్సభకు సిఫార్సు చేసే అధికారం ఉంటుంది. ద్రవ్య బిల్లును 14 రోజుల్లోగా లోక్సభకు తిరిగి పంపించాల్సి ఉంటుంది. పంపించని నేపథ్యంలో రాజ్యసభ బిల్లును ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ చట్టం ద్వారా స్థాపించారు? ఏ 1919 భారత ప్రభుత్వ చట్టం, బి 1921 భారత ప్రభుత్వ చట్టం, సి 1935 భారత ప్రభుత్వ చట్టం, డి 1947 భారత స్వాతంత్ర చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం. దేశంలోని కరెన్సీను, క్రెడిట్ను నియంత్రించడానికి
భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏప్రిల్ 1, 1935 సంవత్సరంలో స్థాపించారు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తారు? ఏ. ప్రధానమంత్రి, బి. పార్లమెంట్, సి. రాష్ట్రపతి, డి. భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాష్ట్రపతి. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఇక ప్రస్తుత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి శ్రీ కిషోర్ మఖ్యానా. ఇండియాలోని ప్రతి సహకార సంఘం బోర్డులో మహిళలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి? ఏ 1, బి 2, సి 3, డి 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2. ఇండియాలో ప్రతి సహకార సంఘం బోర్డులో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు 1 సీటు మరియు మహిళలకు 2 సీట్లు రిజర్వేషన్ కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించే అధికారం ఎవరికి కలదు? ఏ. సుప్రీంకోర్టు, బి. పార్లమెంట్, సి. ప్రధానమంత్రి, డి. రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రాష్ట్రపతి. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. లోక్సభ మరియు రాజ్యసభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానం ద్వారా ప్రధాన ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి తొలగిస్తాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? ఏ. రాష్ట్రపతి, బి. కేంద్ర మంత్రి మండలి, సి. ప్రధానమంత్రి, డి. పార్లమెంటు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాష్ట్రపతి. ఆర్టికల్ 316 క్లాజ్ 1 ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి డాక్టర్ అజయ్ కుమార్. భారతదేశ అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? ఏ 1 సంవత్సరం, బి 3 సంవత్సరాలు, సి 5 సంవత్సరాలు, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవేవి కావు. భారతదేశ అటార్నీ జనరల్కు ప్రత్యేక పదవీ కాలం ఉండదు. ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ పదవి. రాష్ట్రపతి మన్నన పొందినంత కాలం భారతదేశ అటార్నీ జనరల్ తన పదవిలో కొనసాగుతాడు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 భారతదేశ అటార్నీ జనరల్ గురించి తెలుపుతుంది. ఇక 2025 భారతదేశ అటార్నీ జనరల్ వచ్చేసి ఆర్ వెంకటరమణి. భారత రాజ్యాంగంలో అధికారిక భాషల గురించి ఏ భాగం తెలుపుతుంది? ఏ 15, బి 17, సి 19, డి 20. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 17. భారత రాజ్యాంగంలో 17వ భాగంలో అధికారిక భాషల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 వరకు అధికారిక భాషల గురించి సమాచారం ఇస్తుంది. ఇండియాలో ప్రస్తుతం 22 అధికారిక భాషలు ఉన్నాయి. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో
షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సీట్లను దేని ఆధారంగా రిజర్వ్ చేస్తారు? ఏ ప్రాంతం, బి లింగం, సి జనాభా, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జనాభా. జనాభా నిష్పత్తుల ఆధారంగా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సీట్లు రిజర్వ్ చేయబడతాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఏ 1940, బి 1944, సి 1946, డి 1949. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1940. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాన్ని భారత పార్లమెంట్ 1940 సంవత్సరంలో ఆమోదించింది. ఇండియాలో గల ఔషధాల దిగుమతి, తయారీ మరియు పంపిణీని ఇది నియంత్రిస్తుంది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఏ యునైటెడ్ కింగ్డమ్, బి రష్యా, సి ఆస్ట్రేలియా, డి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యుఎస్ఏ. భారత రాజ్యాంగం అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థకు స్వతంత్రం, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి అభిశంసన, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు మరియు ఉపరాష్ట్రపతి మొదలైన అంశాలను తీసుకున్నారు. కింది వాటిలో ఏది న్యాయబద్ధమైనవి? ఏ ప్రాథమిక విధులు, బి ఆదేశిక సూత్రాలు, సి ప్రాథమిక హక్కులు, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు న్యాయబద్ధమైనవి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టును ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 32 ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించే అధికారం సుప్రీంకోర్టుకు అందిస్తుంది. లోక్సభ స్పీకర్గా పనిచేసిన మొదటి మహిళ ఎవరు? ఏ విజయలక్ష్మి పండిట్, బి మీరా కుమార్, సి సరోజినీ నాయుడు, డి ప్రతిభా పాటిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మీరా కుమార్. మీరా కుమార్ లోక్సభకు మొదటి మహిళా స్పీకర్. 2009 సంవత్సరం నుంచి 2014 వరకు మీరా కుమార్ లోక్సభ స్పీకర్ పదవిలో కొనసాగారు. అలాగే 2004 సంవత్సరం నుంచి 2009 మధ్య కాలంలో మీరా కుమార్ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. భారతదేశ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తాడు? ఏ ఆర్థిక మంత్రి, బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి ప్రధానమంత్రి, డి రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 151 ద్వారా యూనియన్ ఖాతాలకు సంబంధించిన నివేదికలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రపతికి సమర్పిస్తాడు. స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఏ జస్టిస్ వీరస్వామి, బి జస్టిస్ రామస్వామి, సి జస్టిస్ మహాజన్, డి జస్టిస్ సుబ్బారావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జస్టిస్ రామస్వామి. జస్టిస్ రామస్వామి 1991 సంవత్సరంలో పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
దీంతో పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిలిచాడు. అయితే కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడంతో ఈ అభిశంసన తీర్మానం విఫలమైంది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సాయుధ దళాల సభ్యుల ప్రాథమిక హక్కులను పరిమితం చేయవచ్చు? ఏ. ఆర్టికల్ 33, బి. ఆర్టికల్ 35, సి. ఆర్టికల్ 19, డి. ఆర్టికల్ 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 33. ఆర్టికల్ 33 ద్వారా సాయుధ దళాలు, పోలీసులు మరియు నిఘా సంస్థల సభ్యుల ప్రాథమిక హక్కులను పరిమితం చేసే హక్కును పార్లమెంటుకు కల్పించారు. ఎన్ఆర్ఐల ఓటు హక్కులకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఏ. ఎన్ఆర్ఐలు పార్లమెంటరీ మరియు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయలేరు. బి. ఎన్ఆర్ఐలు పార్లమెంటరీ ఎన్నికలలో ఓటు వేయలేరు కానీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయగలరు. సి. ఎన్ఆర్ఐలు పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటు వేయగలరు కానీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయలేరు. డి. ఎన్ఆర్ఐలు పార్లమెంటరీ ఎన్నికలలో మరియు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయగలరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఎన్ఆర్ఐలు పార్లమెంటరీ ఎన్నికలలో మరియు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయగలరు. ఎన్ఆర్ఐలు సాధారణంగా భారతీయ పౌరులే, కాకపోతే వీరు భారతీయ పాస్పోర్ట్ కలిగి దేశం వెలుపల నివసిస్తారు. సో ఎన్ఆర్ఐలకు పార్లమెంటరీ మరియు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయగల హక్కు కల్పించారు. గృహహింస నుంచి మహిళా రక్షణ చట్టంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ. 2003, బి. 2005, సి. 2007, డి. 2009. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2005. గృహహింస నుంచి మహిళలను రక్షించడానికి భారత పార్లమెంట్ 2005 సంవత్సరంలో గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం అక్టోబర్ 26, 2006 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఏ. ఇందిరాగాంధీ, బి. సిరిమావో బండారు నాయకే, సి. మార్గరెట్ థాచర్, డి. గోల్డా మీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిరిమావో బండారు నాయకే. సిరిమావో బండారు నాయకే శ్రీలంక దేశస్థురాలు. ఈమె 1960 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శ్రీలంక దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకే చరిత్ర సృష్టించారు. కింది వాటిలో ఏ చట్టం ద్వారా భారతదేశం నుంచి బర్మా విడిపోయింది? ఏ. 1961 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం, బి. 1909 భారత ప్రభుత్వ చట్టం, సి. 1919 భారత ప్రభుత్వ చట్టం, డి. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశం నుంచి బర్మా విడిపోయింది. ఈ చట్టం ద్వారా బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధును వేరు చేశారు. అలాగే ఈ చట్టం ద్వారా బీహార్, ఒరిస్సా రాష్ట్రాలను కూడా వేరు చేశారు. భారత పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ యొక్క సరైన లక్షణం కానిది ఏది? ఏ. మెజారిటీ పాలన, బి. దిగువ సభ రద్దు,
సి. నామమాత్రపు దేశాధినేత. డి. శాసనసభకు కార్యనిర్వాహక సభ్యుల వ్యక్తిగత బాధ్యత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. శాసనసభకు కార్యనిర్వాహక సభ్యుల వ్యక్తిగత బాధ్యత. రాజ్యాంగం కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సో శాసనసభకు కార్యనిర్వాహక సభ్యులు సమిష్టి బాధ్యత వహిస్తారు, కానీ వ్యక్తిగత బాధ్యత వహించరు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి ఉంటుంది? ఏ. ఆర్టికల్ 53. బి. ఆర్టికల్ 54. సి. ఆర్టికల్ 55. డి. ఆర్టికల్ 56. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆర్టికల్ 53. ఆర్టికల్ 53 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి నేరుగా లేదా తన ఆధీనంలో ఉన్న అధికారుల ద్వారా దీనిని అమలు చేయవచ్చు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కింది ప్రకటనలలో ఏది తప్పు? ఏ. ఓటర్ల జాబితా వివరాలు రాష్ట్రపతి నియంత్రణలో తయారు చేయబడతాయి. బి. ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధారంగా జరుగుతాయి. సి. ఎన్నికల కమిషనర్ అభ్యర్థన మేరకు విధుల నిర్వహణకు సిబ్బందిని రాష్ట్రపతి అందుబాటులో ఉంచాలి. డి. ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓటర్ల జాబితా వివరాలు రాష్ట్రపతి నియంత్రణలో తయారు చేయబడతాయి అనే ఆప్షన్ ఈ ప్రకటనలో తప్పు. ఓటర్ల జాబితా వివరాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియంత్రణలో తయారు చేయబడతాయి. ఇక ఆర్టికల్ 326 ప్రకారం ఎన్నికలు వయోజన ఓటు హక్కు ద్వారా జరుగుతాయి. అలాగే ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను ఎన్నికల కమిషన్కు అప్పగించింది. 1993 సంవత్సరంలో లోక్సభ నియామకాల కమిటీ సిఫార్సుపై ఎన్ని శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలు ఏర్పడ్డాయి? ఏ. 15. బి. 17. సి. 21. డి. 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 17. లోక్సభ నియామకాల కమిటీ 1993 సంవత్సరంలో పార్లమెంట్లో 17 శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలకు సిఫార్సు చేసింది. ఆ తరువాత 2004 సంవత్సరంలో మరో 7 స్టాండింగ్ కమిటీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం 24 శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. కింది వాటిలో ఏ ఆర్టికల్స్ సబార్డినేట్ కోర్టుల సంస్థను నియంత్రించే నిబంధనను కలిగి ఉంది? ఏ. ఆర్టికల్ 233 నుంచి 237. బి. ఆర్టికల్ 211 నుంచి ఆర్టికల్ 222. సి. ఆర్టికల్ 200 నుంచి ఆర్టికల్ 210. డి. ఆర్టికల్ 181 నుంచి ఆర్టికల్ 200. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆర్టికల్ 233 నుంచి ఆర్టికల్ 237. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 నుంచి ఆర్టికల్ 237 వరకు సబార్డినేట్ కోర్టులను నియంత్రించే నిబంధనలు కలిగి ఉంది. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఈ ఆర్టికల్స్ గురించి తెలుపుతుంది. ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని రోజులలోపు తన ఆస్తుల వివరాలను సమర్పించాలి? ఏ. 60 రోజులు. బి. 70 రోజులు. సి. 90 రోజులు. డి. 120 రోజులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 90 రోజులు.
ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తులు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యా అర్హత వంటి అర్హతలను ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజులలోపు తన ఆస్తుల, అప్పుల ప్రకటనను సమర్పించాల్సి ఉంటుంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.